యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం రవా కేసరి ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. రవా కేసరికి కావలసిన పదార్థాలు: 1 కప్పు బొంబాయి రవ్వ, 1 కప్పు షుగర్, 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్, 3 పించుల ఫుడ్ కలర్, 10 క్యాషూ నట్స్, 8 లవంగాలు, 3 టేబుల్ స్పూన్ల నెయ్యి. 1 కప్ బొంబాయి రవ్వకు 2.5 కప్ వాటర్ అవసరం. రవ కేసరి తయారు చేసుకునే విధానాన్ని చూద్దాం. స్టవ్ పైన కంచుడు పెట్టుకోవాలి. అది హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడయ్యాక అందులో క్యాషూ నట్స్ వేసుకోవాలి. క్యాషూ నట్స్ వేసుకొని బాగా కలుపుతూ అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి. అవి ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అది నెయ్యిలో లవంగాలను వేసుకొని గోలించుకోవాలి. లవంగాలు వేయడం వల్ల రవ కేసరి ఫ్లేవర్ మరింత రుచిగా ఉంటుంది. లవంగాలు వేగాక అందులో రవ వేసి వేయించుకోవాలి. కలుపుతూ ఉండాలి, లేదా రవ మాడిపోతుంది. కలుపుతూనే ఉండాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. రవ వేగాక ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ కంచుడులో 2.5 కప్పుల వాటర్ వేసుకోవాలి. వాటర్ వేడవ్వాలి, బాగా మసలాలి, బబుల్స్ లాగా రావాలి. బబుల్స్ లాగా వస్తున్నాయి. ఇప్పుడు అందులో మనం వేయించి పెట్టుకున్న రవ్వను వేసి బాగా కలుపుకుందాం. ఉండలు కట్టకుండా చూసుకోవాలి. కలుపుతూ ఉండాలి. రవ్వ వాటర్ని పీల్చుకుంది. ఇప్పుడు మనం అందులో షుగర్ యాడ్ చేయాలి. షుగర్ వేసుకొని బాగా కలపాలి. కలుపుకొని ఇందులో ఇలాచీ పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. ఫుడ్ కలర్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని కలుపుకొని ఈ వాటర్ని రవ కేసరిలో వేసి కలుపుకోవాలి. పైనుంచి కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుంటే రుచిగా ఉంటుంది. యాడ్ చేసుకొని కలుపుకొని ఇందులో క్యాషూ నట్స్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు వేడివేడిగా రవ్వ కేసరి రెడీ అయింది. సర్వ్ చేసుకోవాలి. వేడివేడి రవ్వ కేసరి రెడీ. ఇది మీ ఇంట్లో కూడా చేసుకొని రుచి చూసి మీ ఫీడ్బ్యాక్ని ఈ వీడియోలో షేర్ చేయండి. ధన్యవాదములు.